ప్రజల డబ్బుని కొల్లగొట్టే ఒక మంత్రి, ఆ మంత్రికి అండగా ఒక పోలీస్ ఆఫీసర్, ఆ పోలీస్ ఆఫీసర్ కి డీజీపీగా ప్రమోషన్. ఇదెక్కడ న్యాయం రా? నాగరత్నం సింహాచలం చేసిన అవినీతికి ఆధారాలు ఎక్కడున్నాయి? ఎక్కడున్నాయిరా? ఎక్కడ దాచిపెట్టావు? నీకు తెలుసు, నాకు తెలుసు. అది నువ్వు చెప్పేంత వరకు నిన్ను వదిలిపెట్టను. చెప్పరా? చెప్పు. 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 నాకేం తెలియదు, నిజంగా నాకేం తెలియదు. జాన్ పీటర్. హలో జాన్ పీటర్. సెడ్జీ, నాకు ఈ షేర్ మార్కెట్ గురించి అంతగా తెలియదు. మీరేమో ముంబైలో ఇన్వెస్ట్ చేయాలంటున్నారు. నేను ఆలోచించి చెప్తాను, కాస్త టైం ఇవ్వండి. ఏంట్రా కాళ్ళు పట్టుకుంటున్నావు? ఏదైనా పని జరగాల? నాతో పాటు ఉంటాడే నాగు, వాడిని నిన్న చచ్చిపోయాడన్నా. వాడిని పూజ చేసి వచ్చి మన బార్లో కూర్చొని తాగుతున్నారా, అప్పుడు ఒక భయంకరమైన ఆకారం నా ముందుకొచ్చిందన్నా. ఎవరిది? ఆ నాగుదా? నేను అలాగే అనుకున్నానన్నా, కానీ వాడు తిలకన్నా. మనస్ఫూర్తిగా నేను ఇలా నవ్వి చాలా కాలం అయిందిరా. తర్వాత చెప్పు చెప్పు. నిజంగానన్నా, భూతంలాగా వచ్చి తిప్పి తిప్పి కొట్టాడన్నా. వాడు కొట్టిన కొట్టుడికి నేను కొట్టిన మందంతా దిగిపోయిందన్నా. చచ్చి బూడిదైన వాడి గురించి నాతో చెప్తున్నావా? ఊరికే వాకరా ఎర్రేదవా, పరా. వాడు వాగట్లేదు, తిలక్ ఇంకా బతికే ఉన్నాడు. ఏంటి నువ్వనేది? తిలక్ ని నేను చూశాను. నిన్న మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వచ్చి డీజీపీ ప్రమోషన్ కోసం మీరిచ్చిన లెటరు, దాంతో పాటు కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఎత్తుకుపోయాడు. ఇద్దరూ కలిసి నన్ను మూర్ఖుణ్ణి చేయాలనుకుంటున్నారా? నేను రాజకీయవేత్తని, జ్ఞాపకం ఉంచుకో. వాడు చచ్చాడని గొప్పలు చెప్పావు, ముక్కలు ముక్కలు అయిపోయాడని చెప్పావు. చచ్చినవాడు ఎలా బతికొచ్చాడు? చచ్చినవాడు ఎలా బతికొచ్చాడు? 3 సంవత్సరాల క్రితం వాడు చావడమో నిజం, ఇప్పుడు నాకు కనిపించడమో నిజం. అవునన్నా, నన్ను కూడా నీ గురించి చెప్పమని వెంట తీశాడన్నా. అందువల్ల వాడు కొట్టిన కొట్టుడు చస్తానన్న భయంతో జాన్ పీటర్ మ్యాటర్ మాత్రం చెప్పాడన్నా. నన్ను క్షమించన్నా. ద్రోహి! నేను చెప్పిన మ్యాటర్తో వాడేమి కనిపెట్టలేడన్నా. ఈలోగా ఆ చోటుకెళ్ళి మనం తీసుకొచ్చేద్దామన్నా. బండి తీరా, పదరా.
26/12/86 జాన్ పీటర్ సన్ ఆఫ్ యేసురాజ్ సమాధి చేసిన స్థలం సెయింట్ థామస్ బరేల్ గ్రౌండ్. ఎస్. మేఘన, అడ్డమైన వాళ్ళని నమ్మి ఆ డాక్యుమెంట్స్ ఇవ్వద్దని మీకెన్నిసార్లు చెప్పాను. డాక్యుమెంట్స్ అక్కడ లేకపోయాయో నా చేతిలో వీడుకుంటుంది. క్షమించక్క, తప్పైపోయిందక్క. అయ్యో అక్క 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 అలా చెప్పాలా పోటీ పడే శత్రువైనా క్షమించమని అడగచ్చు, కానీ నీలాంటి నమ్మక ద్రోహి అడగకూడదు, అడిగినా క్షమించకూడదు. నీకు బతికే అర్హత లేదు. నిన్ను నాగరత్నం వద్దు వదిలే. ఎరా ఏంటి ఇలా చేసావు? మేఘన, మీ నాన్నగారి గురించి విన్నాను. ఐఎమ్ సారీ. నేను ఇంట్లో లేని టైంలో ఆ మంత్రి మనుషులు వచ్చి నాన్నని దారుణంగా కొట్టారు. అప్పుడు మనసాన్ని పడ్డవాడు. ఏడవకు. నువ్వు కనుక ఉండుంటే. ఊరుకో. నువ్వు ఈ 3 సంవత్సరాలు ఎక్కడున్నావు తెలియదు. నువ్వు బ్రతికే ఉన్నట్టు నాకెందుకు చెప్పలేదు? నేను బతికున్న విషయం 6 నెలల తర్వాతే నాకు తెలిసింది. దేవుడు లాంటి ఒక వ్యక్తి నన్ను కాపాడాడు. మేఘన, నేను యాంజాల గ్రామానికి వెళ్ళాలి. యాంజాలకు వెళ్ళాలా? ఆ వాటర్ ఫ్యాక్టరీకా? అవును, కానీ తిలక్గా కాదు. ఆ వాటర్ ఫ్యాక్టరీలో ఒక వర్కర్గా, మారువేషంలో. నేను యాంజాల గ్రామంలో ఉన్నట్టు నీ ఒక్కదానికి తెలుసు. రోజు నేను నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. ఏదైనా ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పు. 3 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం, అప్పుడే విడిపోవాలా? ఇన్నాళ్ళు నేను ఉన్నానో లేదో తెలియకుండానే నా కోసం వెయిట్ చేశావు. ఇంకొద్ది రోజులు వెయిట్ చేయలేవా? dum 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 dum